చాపరాయి నుండి అనంతగిరి బైక్ జర్నీ. మీరు ఎప్పుడైనా మంచు మేఘాల మధ్య సాగే ఘాట్ రోడ్లలో బైక్ రైడ్ చేశారా? ఒకవైపు ఆకాశాన్ని తాకే పచ్చని కొండలు, మరోవైపు అగాధమైన లోయలు. వీటి మధ్య ప్రయాణమిస్తుంటే వచ్చే ఆ కిక్కు మామూలుగా ఉండదు. వీడియోలో చాపరాయి నుంచి అనంతగిరి కాఫీ తోటల వరకు సాగే మైమరిపించే ప్రయాణాన్ని చూడబోతున్నాం. మనం చాపరాయి జలపాతంలో మనసారా ఎంజాయ్ చేసిన తర్వాత బయటకొచ్చాం. లోపలికి వెళ్లే ముందే మనం ఆర్డర్ చేసిన బొంగులో బిర్యానీ ఇప్పుడు వేడివేడిగా సిద్ధంగా ఉంది. ఈ అద్భుతమైన గిరిజన రుచులను ఆస్వాదించి మనం అరకు రైల్వే స్టేషన్ వైపుగా మన బైక్ ప్రయాణాన్ని మొదలుపెట్టాం. నా వీడియో షూటింగ్ కోసం నేను ఉపయోగిస్తున్న కెమెరా, మైక్, ల్యాప్టాప్, ట్రైపాడ్ మరియు పవర్ బ్యాంక్స్ వంటి పరికరాల వివరాలన్నీ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన లింకులు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మంచి ఆఫర్లు ఉన్నప్పుడు మీకు అవసరమైతేనే తక్కువ ధరలో వీటిని కొనుగోలు చేయండి. ఈ దారిలో బైక్ పై వెళుతుంటే వచ్చే చల్లని గాలి, చుట్టూ ఉండే దట్టమైన పచ్చదనం మనసుకి ఎంతో హాయినిస్తాయి. ఇక నా తెలుగు భాష అర్థం కాని వారి కోసం ఒక చిన్న విన్నపం. మీరు వీడియో సెట్టింగ్స్ లో ఇంగ్లీష్ డబ్బింగ్ ఎంపికను ఎంచుకోవచ్చు. అలాగే నేను 45 భాషల్లో సబ్ టైటిల్స్ క్రియేట్ చేశాను. బ్రెజిల్, ఇండోనేషియా, అరేబియా, పోర్చుగల్, యూకే, యుఎస్, కెనడా నుంచి చూస్తున్న వారితో పాటు మన తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, నేపాల్ మరియు కాశ్మీర్ మిత్రులు కూడా దయచేసి సిసి బటన్ పై క్లిక్ చేసి మీ మాతృభాషను ఎంచుకోండి. అప్పుడు నా ప్రతి వీడియో మీకు అర్థమవుతుంది.
రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కనే ఉండే అందమైన కొండ కోనలను చూసి అన్నీ మర్చిపోతాం. చివరికి మనం ఎంతో ఎదురు చూస్తున్న అనంతగిరి కాఫీ తోటలకు చేరుకున్నాం. ఈ తోటలను నేను లోతుగా చూపించిన పూర్తి వీడియోను ఎండ్ కార్డ్స్ లో మరియు ఐ కార్డ్స్ లో ఇస్తున్నాను. అది కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.